చెదకోటి సాధించలేని ఈ సంజీవిని సాధించాలి. ఇక నాకు సాగు లేదు కదూ, కాపాలి. నా ప్రాణాలున్న చిలకన 7 సముద్రాల కటువైపు ఒడ్డున జీవగడ్డలు భయంకరమైన కాటకుండాలు గంతులు వేసి కీకరారణ్యంలోని మహాసముద్రంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ. అయితే ఇక నాకు సాగు లేదు కదూ. ఈ ఫకీరు అమరుడే కాదు. అమరుడు అమరుడు పంచభూతాలు సైతం ఈ ఫకీరు చేతిలోని మంత్రాల ఎముకకు లోబడి ఫకీరు చెప్పినట్టు నాట్యం చేయాలి. దేవతలు సైతం వర్గం నుండి దిగి వచ్చిన ఫకీరుకు 10 మైళ్ళ దూరంలో ఉండి జోహార్ 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 పలకాలి. నా సేవకులు కొల్ల బట్టి తెచ్చిన వచ్చిన వైద్యురాజి ధన ధాన్యాలు సర్వం మన పాతాల గృహంలోని రాజగృహంలో భద్రంగా ఉన్నాయి కదూ. ఏమిటది? అయితే మృత్యువు ఇంద్రజాల మహేంద్రజాల తక్కువ గజకర్మ గోకన అతికాయ మహాకాయ పరాకాయ పరావేశాది అష్టమధ్యయకు విద్యలకు ప్రవీణుడనై వివిధ దేవతా వశీకరణ విధాన వేదినై నాకు మృత్యువా? మృత్యువట మృత్యువు, ఎక్కడి మృత్యువు. మృత్యువు కూడా శిరసాన ఆజ్ఞ వహించవలసినది. మృత్యువు సైతం మృత్యువును కల్పించగలదు. ఏమంటావు? అది రాధారికి మోకరించి చేతులు జోడించిన ఆజ్ఞలకు చిత్తమంటూ ఉండు. లేదా పొట్ట పగల ఎక్కడికి చీకటిలో మునిగిపోయి పొగలు కమ్ముకొని కమిలిపోతా వచ్చి నిన్ను నీ సింహాన్ని భస్మీపడానికి సప్త సముద్రాలు ఓడు ఓడున ఈ ప్రపంచాన్ని మృత్యువేస్తాయి. భయపడిపోయి శక్తి భయపడిపోయి ఈ ఫకీరు హట్టహాసాలకు గురుగోళం పొంతనంలో గుండె వీరి ప్రోయల గచ్చెత్తు పరుగులేరుతుందా? మృత్యువట మృత్యువా? ఈ మోయల ఫకీరు మంత్ర శక్తి ముందు అన్నిపై సవాల్. ఈ మంత్రశక్తిని సాధించడానికి ఎందరో ఫకీరులు అపజయము
నల్లుల్లా మాడి బూడిదయ్యారు. వారి చందనాలకు తప్పేటాలు వాయించిన ఎత్తులాంటి పెద్దలెందరో ముసుగులు వేసుకొని మూలలు కూర్చున్నారు. తెలివి తక్కువ చెప్తాను వినుకో. అగ్ని పర్వతాల్లో మరి గుండటి కొండపై మాడిన మ్రోడుల చీలుకల్లో ఒక ఎర్రటి మడుగు, అందులో ఒక నల్లటి జారుడు బండ, దాని అడుగు భాగమున కొన్ని చీడ పురుగులు. ఆ పురుగులే ప్రాణాలు. వారిని వారి సైన్యాలను తదివి తీరా పక్షించు. మృగ దంతాలతో సృష్టించిన మన దయ్యాల కోట చుట్టూ రాతి ప్రతిమలుగా ఉండిన ఆ వేడి రక్తంతో మన భూత ప్రేత పిశాచముల దాహం ప్రపంచంలో భయకంపితములో ప్రముఖ వహించిన ఈ మాయలపై మంత్రశక్తి సామర్థ్య సాధనలకు నీవును కొంత విశ్రాంతి తీసుకో. జీవితంతా మదిర కూలిపోయేలా
వచ్చేవారు. ఈ రోజు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అవును సంగు, అవును. అవునా? ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలిసి నీకు పులుసు? ఆ పులుసు ఎక్కువయ్యి రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతున్నావు. ఫకీర్ నాకు తెలుసులే. నన్ను తెలుసుకోవాలంటే నీకే కాదు, నిన్ను పుట్టించిన అంత రహస్యమా? ఓయబ్బో, ఈ సంగుకు తెలియ రహస్యమా? నువ్వేమన్నా స్వర్గం నుండి భూలోకానికి దిగి వచ్చిన రంభవా? తిరోత్తమే నా గురించి తెలుసుకోవడానికి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళు నాకంటే అందగత్తరా? నాకంటే ఇప్పుడు చేస్తారా ఏమిటి నాట్యంలో? నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. అంటే అంటే నేను నీ నాట్యం కోసం దొంగలింపబడ్డ కీలుబొమ్మను అనమాట. అంతేకాదు, ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా. ఇక ఆ బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేదేమో. నువ్వు మానవుడా లేక రాక్షసుడువా? నేను మానవుడు, రాక్షసుడు. ఎవరನ್ನು పడి ఇంతవరకు నీవు నాకు కాపురం పెట్టించావు. ఏ చూపించమంటావా నా ఈ మాయ మందిరాన్ని? చూస్తావా? చూడ. ఇప్పుడు అర్థమైందనుకుంటా, నేనొక మానవ రూప రాక్షసుని. కానీ నీ కార్యక్రమం మాయలు మారి నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. చచ్చిన వాళ్ళ దొరలక నాటం అంటే నాట్యం. ఈ బజీరు నీ కళ్ళకు కన్నవ మన్మధుడిలా కనిపించాడు. అసలు రక్షించే దిక్కులేక రక్షించే